హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇంతకు ముందే తంగాలన్ ట్రైలర్ చూసాను. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. అండ్ ఫిలిం లో అన్ని చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, విక్రమ్ యాక్టింగ్ కానివ్వండి, అండ్ మాల్వికా మోహన్ క్యారెక్టర్ కానివ్వండి, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ప్రీవియస్లీ మనకి పారంజిత్ ఫిలిమ్స్ కొంచెం లైట్ గా డిసప్పాయింట్ చేశాయి. ఈ మూవీ కూడా అదే టోన్ లో ఉంటదేమో అని చెప్పి నేను అనుకున్నాను. బట్ ట్రైలర్ కేమ్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన సబ్జెక్ట్. సో ట్రైలర్ అంతా చూసి నేను క్లియర్ గా ఏమేం పాయింట్స్ నాకు అర్థమైంది అనేది నేను చెప్తాను. అండ్ ఇనిషియల్ గా మనకి ట్రైలర్ స్టార్టింగ్ లో ఫస్ట్ మాల్వికా మోహన్ అండ్ వాళ్ళ టీం చూపిస్తారు. అంటే ఆర్తి వాళ్ళ టీం ని చూపిస్తారు. డిఫరెంట్ గా మనకి జంతువులు చూపించడం కానివ్వండి, ఒక టీం ని చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ కట్ చేసి ఒక వార్ సీన్ చూపిస్తారు. ఆ వార్ సీన్ లో ఏంటంటే విక్రమ్ వాళ్ళ ట్రైబ్ అండ్ మాల్వికా మోహన్ వాళ్ళ ట్రైబ్, అంటే ఆర్తి వాళ్ళ ట్రైబ్ ఫైట్ చేయడం చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ కట్ చేసి అసలు నీ మైండ్ లో ఏం జరుగుతుంది, ఏం తిరుగుతుంది అని చెప్పేసి ఎవరో ఒక లేడీ విక్రమ్ అడుగుతారు. సో అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఒక సపరేట్ ట్రైబ్ ఉంటారు ఒక ఏరియాలో, అండ్ ఆ ఏరియాకి క్లిమెంట్ అనే వన్ ఆఫ్ ద బ్రిటిషర్ రూలర్ వస్తాడు. అండ్ అక్కడ నాకు తెలిసి ఈ బ్రిటిషర్స్ కి గోల్డ్ మైన్స్ ఉన్నాయి, గోల్డ్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అందుకే ఇక్కడ విక్రమ్ వాళ్ళ ట్రైబ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ హెల్ప్ తీసుకొని గోల్డ్ అనేది ఎలాగైనా సరే మెల్లగా ఇంకా స్టెప్ బై స్టెప్ మనకి ఆఫ్రికాలో ఎలా అయితే అందరినీ యూజ్ చేసుకొని గోల్డ్ బయటికి తీస్తారో అలానే వీళ్ళని యూజ్ చేసుకొని కూడా గోల్డ్ అనేది బయటికి తీద్దాం అనేది వాళ్ళ ప్లాన్ ఉంటుంది. సో ప్లాన్ ప్రకారంగా గోల్డ్ తవ్వడము తీయడము ఆ ప్రొసీజర్ అంతా మనకి ట్రైలర్ లో చూపిస్తారు. వాటర్ లోంచి తీయడం కానివ్వండి, చుట్టుపక్కల భూములోంచి అంతా తీయడం కానివ్వండి. దాని తర్వాత సడన్ గా ఒక్కొక్కరు ఇలా చనిపోవడం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క యానిమల్ డిఫరెంట్ యానిమల్. ఒక షాట్ లో మనకి ఒక ఎద్దొచ్చి గుద్దడం చూపిస్తారు, ఒక షాట్ లో పాము వచ్చి ఇలా గొంతును పట్టుకోవడం చూపిస్తారు. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అందరి ప్రాణాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఆ గోల్డ్ మైన్స్ తీయడంతో. అండ్ ట్రైలర్ లో మనకు క్లియర్ గా చూపిస్తారనమాట, ఇక్కడ బంగారం తీయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే అని. అంటే దాని అర్థం ఏంటి అనేది నెక్స్ట్ షాట్ లో మనకు క్లియర్ గా చూపిస్తారు. అక్కడ ఆ బంగారం తీసే చోట ఒక మంత్రసాని ఉంటుంది. అండ్ ఎవరు ఆ బంగారం తీయబోయినా సరే అసలు ఆ మంత్రసాని ఇంటెన్షన్ అంటే మనకు చూపించారు ట్రైలర్ లో. ఎందుకంటే ఆమె గుడ్ సైడ్ ఉండొచ్చు, బ్యాడ్ సైడ్ ఉండొచ్చు. అంటే ఐదర్ ఆమెకు ఆ బంగారం అన్నా కావాలి, లేకపోతే ఎవరు బంగారం తీసుకుని ఆపడమే తన ప్రయత్నం అయి ఉండాలి. సో మెల్లమెల్లగా అందరు ప్రాణాలు తీయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో విక్రమ్ వాళ్ళ ట్రైబ్ లో ఎవరెవరైతే ఉంటారో అందరూ మెల్లమెల్లగా ప్రాణాలు కోల్పోవడము, వాళ్ళ ట్రైలర్ లో మనం చూస్తే వాళ్ళ గుడిసెలన్నీ తగలబడిపోవడం, ఇలా ప్రాణ నష్టం జరుగుతూ వెళ్తుంది. అండ్ ఒక షాట్ లో అయితే ఆ బ్రిటిషర్ కూడా నాకు ఆ గోల్డ్ కావాలని చెప్పి గట్టిగా ఏదైతే దిబ్బు ఉంటుందో దాన్ని కొడుతూ ఉంటాడు, నాకు కావాలి కావాలి అని. సో ఇదంతా కూడా మాల్వికా మోహన్ అంటే ఆర్తి స్టాప్ చేస్తూ ఉంటుంది తన మంత్రశక్తితో. సో విక్రమ్ ఒక దగ్గర కోపం వస్తుంది అనమాట. ఇంకా ఎలాగైనా సరే తను ఎదుర్కోవాలనుకుంటారు. కానీ అక్కడ ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు, ఫస్ట్ అసలు ఎవరో మంత్రగాడు అనుకుంటారు. అప్పుడు విక్రమ్ కనిపెడతాడు ఏంటంటే అది మంత్రగాడ కాదు, మంత్రసాని అని చెప్పి మాల్వికా మోహన్ అంటే ఆర్తి అని పేరు చెప్తారనమాట. ఆ నెక్స్ట్ వచ్చే షాట్ మాల్వికా మోహన్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అసలు అంత ఫియర్ఫుల్ గా ఇప్పటి వరకు ఆమె ఏ రోల్ చేయలేదు. వన్ ఆఫ్ ద మెమరబుల్ రోల్ అవుతుంది ఆమె కెరియర్ లో. చాలా బాగా చూపించారు ఆమెనైతే. ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వెరీ ఫియర్స్ లుక్ ఉంది ఆమెది. ఇంకా నెక్స్ట్ షాట్ లో ఆర్తి అండ్ విక్రమ్ వీళ్ళిద్దరు ఫైట్ సీక్వెన్స్ అంతా చూపిస్తారు. ఒక సీన్ లో ప్యాంథర్ షాట్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ గా తీయడం జరిగింది ఫైట్ అంతా కూడా. ఐ థింక్ థియేటర్స్ లో అంతా కూడా మనము మెస్మరైజ్ అయిపోతాము. వెయిట్ చేయాలి నెక్స్ట్ స్టోరీ అసలు ఎలా తను ఆర్తిని స్టాప్ చేస్తాడు, తర్వాత ఎలా విన్ అవుతాడు అనేది మనం థియేటర్లో చూడాల్సిందే. అది మాత్రం సస్పెన్స్ లాగా వదిలేరు. అండ్ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ చెప్పాను కదా మాల్వికా మోహన్ ని చాలా ఫియర్స్ఫుల్ గా చూపించారని. చూద్దాం ఎంతవరకు తన రోల్ కి న్యాయం చేస్తుందని. విక్రమ్ అయితే ఇంకా ఆల్రెడీ న్యాయం చేసేసాడు, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ లోనే క్లియర్ గా ప్రతిదీ మనకు చూస్తే అర్థమైపోతుంది. తన 100% ఇచ్చాడు. మాల్వికా మోహన్ కూడా ఐ థింక్ షిల్ గివ్ అ బెటర్ పర్ఫార్మెన్స్. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పెద్దగా ఎక్కువ మంది లేరు, అంటే అంతగా నోటీసబుల్ గా లేరు. మెయిన్ వీళ్ళిద్దరు మాత్రమే, హీరో అండ్ అంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్, మెయిన్ వీళ్ళు మాత్రమే మనకి స్క్రీన్ ప్రెజెన్స్ మాక్సిమం ఉంది. దాంతో ఫైట్ సీక్వెన్స్ అంతా చూపిస్తారు కాబట్టి చూద్దాం మూవీ ఎలా రన్ అవుతుందా అనేది. నాకైతే యాక్చువల్గా ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క షాట్ కూడా బాగా మైన్యూట్ డీటెయిల్స్ తో అంతా కూడా పెట్టారు. చాలా సింపుల్ స్టోరీ లైన్, బట్ సినిమా మొత్తం డిపెండ్ అయ్యేది స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అవుతుంది. దానికోసం మనం యాక్చువల్గా తంగాలం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయాలి. ఐ థింక్ August 15th అనుకుంటా రిలీజ్. ఆ రోజు చాలానే సినిమాస్ ఉన్నాయి, బట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇదే మూవీ చూస్తాను. బికాజ్ నాకైతే బాగా నచ్చింది ట్రైలర్ అంతా కూడా. అండ్ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే తంగాలన్ అంటే సన్ ఆఫ్ గోల్డ్ అని. సో చూద్దాం మూవీ ఎలా రన్ అవుతుంది ఏంటనేది. సో దిస్ ఈస్ అవర్ తంగాలన్ మూవీ రివ్యూ. మీరేమన్నా పాయింట్స్ మేము మిస్ అయినా గమనిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ మేము చేయాలనుకుంటే కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.